క్రీస్తు స్వభావమును చిత్రీకరించుట. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 61 నుండి 64 వచనములు. దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు అవును నేనే అని బదులిచ్చెను. ఒక మనిషిని సరిగా అర్థం చేసుకోనట్లయితే ఎంతో మనోవేదనకు గురవుతాం. కానీ క్రీస్తు ప్రభు విషయంలో అర్థం చేసుకోలేక ఆయన స్వభావమును తప్పుగా చిత్రీకరించడం ఆయనను బాధించింది. ఆయన దైవ కుమారుడు మెస్సయ అని చాలా మందికి అర్థం కాలేదు. తన శిష్యులకు కూడా అర్థం కాలేదు. ప్రధానముగా పేతురు గారు పవిత్రాత్మ ద్వారా ఆయన దైవ కుమారుడని చెప్పిన తరువాత కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. జన్మ నుండి మరణం వరకు తన దైవ స్వభావమును వెల్లడించిన ఆయనను అర్థం చేసుకోలేదని వాపోతున్నారు. తన స్వభావమును వెల్లడించినందులకే ఆయనను శిలువ మరణానికి గురి చేస్తున్నారు. ఆయనను నేరస్తుడుగా చిత్రీకరిస్తున్నారు. మన జీవితంలో చాలా మార్లు మన తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, మన తోటి పనివారు మనల్ని సరిగా అర్థం చేసుకోలేదని బాధపడుతూ ఉంటాం. ఒక వ్యక్తిని అర్థం చేసుకుని సరైన దిశానిర్దేశం చేయడం, ఇతరుల సామర్థ్యాన్ని ప్రోత్సహించుతూ వారి జీవితంలో ఓ మంచి పౌరులుగా మారుటకు సహకరిద్దాం. ఒకరినొకరం ప్రోత్సాహక మాటలతో పలకరించుకుందాం. నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.